సార్ అంటే బేసిక్గా మీరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్, బట్ బిఫోర్ దట్ ఏంటంటే బ్యూటిఫుల్ రైటర్. యాక్చువల్గా రైటర్కి ఎవరికైనా కూడా ఏంటంటే ఉండే ఎగ్జైట్మెంట్ ఏంటంటే డైరెక్టర్ అయినా కూడా రైటింగ్ మీద ఒక పిచ్చ ప్యాషన్ ఉంటుంది. బేసిక్గా ఓన్ కథని చూసి ఒక అనుకుని దాని నుంచి వచ్చిన కథనంతా మనమే డ్రాఫ్ట్ చేసుకుని ఫైనల్ వర్షన్ రాసుకుని తీయడం అనేది బాగా ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ ఉంటుంది. బట్ మీరు అసలు ఫస్ట్ టైము అంటే ప్రేమముఖ దాటి రీమేక్ తర్వాత ఇది మీరు వేరే వాళ్ళ కథ తీసుకుని చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ప్రేమ మీద రీమేక్ అండి. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రైటర్గా మనకు కొన్ని చెప్పాలి అనిపిస్తుందండి. సో ఏంటి కొన్ని చెప్పాలి ఆడియన్స్కి, కొన్ని చెప్పాలి అనిపించే దాంట్లో ప్రేమం తీసుకుంటే ఏ స్టేజ్కి ఆ స్టేజ్ లవ్, ఫెయిల్ అయింది లవ్వే కానీ లైఫ్లో కాదు అనేది ఏదైతే ఉందో అది అందరిలోనూ జరిగేదండి. స్కూలింగ్లో కానీ, కాలేజీలో కానీ, కౌమార దశలో కానీ, ఇంకా ఎదిగే కొద్దిగా ఆఫ్టర్ మనం ఒక అడల్ట్ ఒక మ్యాన్ అయిన తర్వాత ఒక మెచ్యూర్డ్ లవ్ ఉంటుంది. కానీ అది ప్రతి ఒక్కరికి ఒక స్వీయ అనుభవం ఉంటుంది. దాన్ని మలయాళంలో వచ్చిన తర్వాత ఫ్యూ ఫ్యాక్టర్స్ ఇంకొంచెం యాడ్ చేసి ఇంకా చెప్పాల్సినవి అందులో ఇంకొంచెం ఉన్నాయి అంటే నేను చెప్పాల్సినవి ఉన్నాయని చెప్పి అది నన్ను ఎగ్జైట్ చేసిందండి ప్రేమం చెప్పడం. సో అందులోంచి ఏదైతే ఒక పొయటిక్ వేలో ప్రేమం చెప్పాడో దాన్ని ఇంకొంచెం అంటే ఐ డోంట్ నో వెదర్ టు యూజ్ దిస్ వర్డ్ కమర్షియల్ వే అంటారో చిన్న వెంకటేష్ గారు రావడం ఈ సేమ్ ఫ్రేమ్ లో ఉండడం కానీ అవన్నీ సో కొంచెం క్రిస్ప్గా చెప్పడం ఏమో. కానీ అందులో కూడా అంటే సో ప్రేమలో ఫెయిల్ అయ్యాడు కానీ జీవితంలో అయితే ఫెయిల్ అయ్యేది. ఫైనల్గా ఏదైతే అనుకున్నామో ఏదో ఒక రోజు ఒక ట్రూ లవ్ వస్తుంది అనే దాన్ని చాలా చక్కగా కాలేజీలో కానీ స్కూల్లో కానీ చెప్పడం మాత్రం అది నన్ను చాలా బాగా ఎగ్జైట్ చేసిందండి. సో ఈవెన్ ద ఇట్స్ ఏ రీమేక్ ఒక 20-30% ఎక్స్ట్రా మన కొత్త యాడెడ్ ఫ్లేవర్ ఉంటుంది. అది నన్ను ఎగ్జైట్ చేసింది. వన్ ఇట్ కమ్స్ టు తండేల్ స్టోరీ తీసుకోవడం కన్నా మేము తీసుకున్నది ఏంటంటే ఇన్సిడెంట్ని తీసుకున్నాం. ఇప్పుడు వన్ ఇట్ కమ్స్ టు కార్తికేయ నాకు ఎక్కడో ఏదో పేపర్లో ఒక మిస్టీరియస్ టెంపుల్ గురించి చదువుతున్నప్పుడు ఆ టెంపుల్ గురించి చదువుతున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అది ఇంకా గూగుల్లో కూడా దొరకట్లేదు. సిమిలర్ కైండ్ ఆఫ్ ఏదైనా ఈ స్టోరీ ఎక్కడ ఉందంటే అంతవరకే ఉంది, చిన్నది ఏదో ఒక పేర, దాని గురించి ఎక్కడైనా చదువుతున్న గూగుల్లో కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. సరే అని అలా 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 చదువుతున్నప్పుడు 3 ఇన్సిడెంట్స్ ఇంకా నా కళ్ళ ముందుకు వచ్చిందన్నమాట. సో నాకు స్వయంగా అక్కడికి వెళ్ళి వెతకాలనిపించింది, అసలు ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. సో నేను అనేవాడిని వెళ్తే నేను ఏమేమి వెతుకుతాను నాకు అంత ధైర్యం లేదు బేసిక్గా ఒక్కడనే వెళ్ళి చీకట్లో ఎదగడం అని. బట్ ఓకే ఇఫ్ ఐ గో అనేది కథానాయకుడి పాత్ర ద్వారా రాసుకున్న కథ కార్తికేయ అని. సో నన్ను అడిగితే ఏ స్టోరీ అయినా కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచో థాట్ దగ్గర నుంచో డెవలప్ అవుద్ది. అలాగా ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మచిలీసం అనే ఒక చిన్న ఊరు, మచిలీసం అనే చిన్న ఊరు నుంచి బతుకు తెరువు కోసం గుజరాత్ వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి అసలు మధ్యలో 1-2 నెలలు కమ్యూనికేషన్ లేకపోవటం చాలా కొత్తగా అనిపించింది. అక్కడి నుంచి పాకిస్తాన్లో దొరికిపోవడం, వీళ్ళ రాష్ట్రంలో ఏముంది శ్రీకాకుళం దాటితే తప్పితే ఏమీ తెలియదు పాపం లేడీస్కి. అలాంటిది వాళ్ళు ఢిల్లీ వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని వాఘా బార్డర్కి వెళ్ళి విడిపించి రావటం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి చూడండి. అవి చాలా నన్ను బాగా ఎక్కువ ఎగ్జైట్ చేసినాయండి.